అమ్మా హార్లిక్స్ అమ్మా. అమ్మా వాణి బత్తాయిగా రసం అమ్మా. అమ్మా హార్లిక్స్ వేడి చల్లారిపోతుందమ్మా. అమ్మా రసం చల్లదనం తగ్గిపోతుందమ్మా. అమ్మా నీ కోసం స్వయంగా చేశానమ్మా. అమ్మా నీ కోసం వేలు కూడా కోసుకున్నానమ్మా. తమ్ముడు గారు అమ్మాయి హార్లిక్స్ ఉదయం తాగుతుంది, మీరు అది పట్టుకుపోండి. అన్నగారు అమ్మాయికి ఉదయం బత్తాయిగా రసమే ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోండి. అమ్మగారు కాఫీ. ఓ చూడండి మావయ్యలు, నేను ఉదయం కాఫీయే తాగుతాను. రే బద్దకం ఎదవా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఏంటన్నా? వాణి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది, నువ్వు వెంటనే రెడీ అయ్యి వెళ్ళి వాణి కారులోకి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఇప్పుడు ఎక్కడ ఉంది? బాత్రూమ్ లో ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేగా బాత్రూమ్ లో ఉందని చెప్పావు. బాబు బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి వెళ్తావా? ఇదిగో లెంపకాయ ఓడగొట్టేస్తాను. వాణి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. వాణి వచ్చిన తర్వాత ఇదిగో కలిసి ఇద్దరు ఇలా వెళ్ళండి. సరే కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఎంత అవుద్ది? ఎంతో కొంత ఇవ్వు. ఇదిగో 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 నీ మొహం కొట్టుకో, నీ మొహం కొట్టుకోరా. సత్యదానికి చేయి చావడమే. కింద జన్మలో ఏ అడుక్కునేవాడుగానో పుట్టుంటాడు. కింద జన్మలో కాదు, ఈ జన్మలోనే తమరు ముష్టెత్తుకునే రోజులో పుట్టుంటారు. లేకపోతే వాణిని నా కొడుకు గిరికిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే మీరేమిటి మీ వాడికిచ్చి చేయాలని వాడిని రెచ్చగొట్టి ఎక్కేస్తున్నారు. ద్రోహం చేయడం అనేది మన వృత్తి ధర్మం కదా తమ్ముడు గారు. అయితే మన పరానే భేదం కూడా లేదా? నాకు లేదు. నాకపోతే నాకు లేదు. అయితే ఓ పని చేయండి. ఏమిటది? ఇదిగో ఈ 2000లో 1000 పట్టుకోండి. 1000 పట్టుకుంటే మీ అబ్బాయిని, 1000 పట్టుకుంటే మా అబ్బాయిని చేసుకుంటుంది. నాకు 4000 ఇప్పించండి బాబు, ఆ 2 ఏళ్ళు నేను అట్టుకుంటాను. ఏ గురునాథ నువ్వా? ఎందుకు వచ్చారా ఇక్కడికి? అదేం పెసరండి, నేను సిక్కుల్లో ఉన్నప్పుడు తమ దగ్గరకు వస్తానండి. తమరు సిక్కుల్లో ఉంటే నేను ఆ సిక్కులు నిలదీస్తానండి. పచ్చికొన్న చోట గుర్రము, పచ్చ నోట్ల చోట గురునాథం ఉండడం రివాజం అండి. ఏమిటా నువ్వు? వాణిని మా ఇద్దరు కొడుకులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలని మేము సతమతం అవుతుంటే మధ్యలో ఏదో గుర్రాల భాష నువ్వు నన్ను సిక్కులు నిలదీయమంటారు ఏంటండి? ఇప్పుడు వాణిగారు ఆస్తిని తమరు ఇద్దరూ మనం అంతా అనుభవించాలంటే ఆరిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమ చెప్పు చేతుల్లో ఉండి ఏదో కావాలి కదండి. అంటే తమ కొడుకుల్లో ఎవరేదో తెలుసుకోండి, ఆరికిచ్చి పెళ్లి చేసి దానికేటి. నా కొడుకు ఎదవా? నా కొడుకు వెధవ. నా కొడుకు వెధవా? నా కొడుకు పరమ వెధవ. అంతకంటే చుట్ట వెధవా. ఆగండి బాబు ఆగండి ఆగండి. ఆహాహా, ఇవాళ పొద్దున్నే లేచి ఏ యదవమోహన్ చూసానో కానీ ఇద్దరు యదవల్ని కన్నా తండ్రులు చూస్తున్నానండి. నాకు గొప్ప ఆనందంగా ఉందండి. బాబా ఓ పైన చెప్పి 4000 కొట్టేయండి బాబు. రాయ్ గురునాథం, ఇచ్చినంతకాలం డబ్బిచ్చాం, ఇప్పుడు పైసా కూడా ఇవ్వడానికి వీలేదు. వెళ్ళు. ఆహా, తమలాటోడే 6 నెలలు కాపురం చేశాక పొరపాటు చేశాను పెళ్ళాన్ని మరో మనవాడమన్నట్ట. బాబా కనిపించిన కొడుకు వెళ్ళిపోతాడేమో కానీ కలిసి చేసిన పాపం, ఆ పాపాన్ని కడుపులో పెట్టుకుని ఈ గురునాథం వెళ్ళిపోయేది ఒక్కసారే జరుగుద్దండి. ఎప్పుడో అది చచ్చిపోయాక. రాయ్ డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? తమరు డబ్బు ఇవ్వకపోతేనండి అలా 4 రోజుల జంక్షన్ షికారుగా వెళ్ళి ఆనందరావు గారు అచ్చి కథని అరికథలో చెప్తానండి. మరి తప్పుద్దేంటండి? ఇదిగో ఈ 3000 తీసుకో. దానికేటండి, మరో 1000 కోసం మరోసారి వస్తానండి. బాబా పెద్ద పుట్టుకు పుట్టిన పెద్దోళ్ళు ఈ చిన్నోడు కోరే చిన్న కోరికంత తప్పకుండా తీరుతారన్న గొప్ప నమ్మకం అండి. వస్తా బాబు. తమ్ముడు ఎన్నాళ్ళు వీణిలా మేపాలి? కొండని తింటున్నాం, కంకర వాడు మొహాన్ని ఇస్తున్నాం అంతేగా. మావయ్య నేను వెళ్ళొస్తాను. కాలేజీకి ఇంకా టైం కాలేదమ్మా. ఇవాళ తొందరగా వెళ్ళాలి మావయ్య. అది కాదమ్మా. రే రాజేంద్ర, నేను రెడీ. నీ బొంద రెడీ. వాణి వెళ్ళిపోయింది. నేను బస్సులో వెళ్తాను. ₹1 ఇందాక ఇచ్చానుగా. ఆ లెక్క వేరు. అయినా నువ్వు కష్టపడి సంపాదించి అందులోంచి తీసి ఇచ్చినట్టు బాధపడతావేంటి? ఇవా గొప్పగుంది గోల, గొప్పగుంది గోల, ఈ గంగ గొంతులో చల్లంగా జారితే శివమెత్తిపోతుంది అమ్మడు.